భూషయ్య గారు, మీరు చేస్తున్న ప్రచారం ఏమిటి? మా బ్రతుకులు బజారును పెడితే మీకు కలిసి వచ్చేదేమిటి? మా శాంత రాంబాబుతో కాపురం చేస్తుందని కాని మాటలు అంటారా? నేనన్న మాటలో తప్పే ఉంది. పెళ్లి కాని పిల్ల రాత్రులు ఇల్లు విడిచి మరో చోటు ఉంటుంటే ఏమనుకుంటారు? ఎక్కడున్నా నా బిడ్డ కూడా నాకు బాగా తెలుసు భూషయ్య గారు. కాకి పిల్ల కాకి ముద్దులేవయా? ఏకండి నా మీద తెలిసిపోతారేంటి? పాపం ఏం చేస్తాడులే, ఆడపిల్లని అదుపాజ్ఞలో పెట్టుకోలేనాడు. భూషయ్య గారు, నోటి మాటలతో సరికాదు. నా కూతురి వల్ల తప్పుందని ప్రత్యక్షంగా చూపగలిగారా? అక్కడే దాని ప్రాణం తీస్తాను. లేదా అంతవరకు అక్కర్లేదు, ఇప్పుడే ఈ క్షణమే చూపిస్తాను. పద. గాయాలు ఇంకా మానలేదండి, గట్టి దెబ్బలే తగిలాయి. శాంత, ఇప్పటికి చాలా వేళయింది, వెళ్ళు శాంత. అయ్యో, ఒళ్ళంతా హోనం అయిపోయింది. నా మాట విని శాంత, పవిత్రంగా ఉన్న నీ మీద ఎటువంటి అపవాదు రావటానికి వీల్లేదు. వెళ్ళు శాంత, నా మాట విని శాంత, వెళ్ళు వెళ్ళు. నేను గ్రామ సేవికనండి. బాధల్లో ఉండే వాళ్ళకు సేవ చేయడానికి నా జీవితం అంకితం చేయబడింది. ఏమైనా లోకులు కాకులు శాంత. కావచ్చు. ఆ కాకుల కోతలకు నేనే కాదు, నా గుణం తెలిసిన మా అక్క నాన్న కూడా లెక్క చేయరు. నా ధర్మాన్ని నిర్వర్తించడంలో మీరేం అడ్డు చెప్పకండి. అటు తిరిగి పడుకోండి. తమ్ముడేడి? వాడు తల్లినే కాదు, తండ్రిని కూడా మర్చిపోయాడు. వాడు అవసరం లేదు. అమ్మాయి, తండ్రికి పిండోదకాలు వదలడానికి అసలు నీ కొడుకు లేకుండా ఎలా? అమ్మా సుందరమ్మ తల్లి, ఇలాంటి పితృకర్మలు జ్యేష్ఠ పుత్రులు చేయటమే శాస్త్ర సమ్మతం. అవునవును, ఆదాయం మీరు పోకుండా పూజలు కర్మలు చేయించడమేగా మీ కర్మ. బాబు, రాంబాబు గారు, టైం అవుతుంది, దయచేయండి. ఇదిగో పవిత్రం ధరించుకోండి. ఓం పవిత్రం పాపనాశనం ఆయుస్తేజో ఫలం సౌఖ్యం పితృకర్మ క్రియావహం. వినాయకుని ప్రార్థించుకోండి. గణానాన్వా గణపతిగం హవామహే కవిం కబీరాం ఉపవస్త్రవస్తమం. ఇక్కడ నాకు పనే ఉంది. పదమాయ. ప్రసాద్, ఎందుకు వచ్చావు, ఎందుకు పెడుతున్నావు? పిలిపించి నాన్నగారి తద్దినం చేయిస్తున్నావుగా, ఇక నాతో అవసరమే ఉంది. అవసరం, దాని అర్థం తెలుసున్న వాడవైతే ప్రొద్దున పురోహితులు వచ్చి కూర్చుంటే చుట్టం చూపులా ఇప్పుడా నువ్వు రావడం? పిలవండి. ప్రసాద్ బాబు గారు, తమరు కూడా దయచేయండి. ఎలాగో దయచేస్తాం, మీకు శ్రమ ఎందుకులేండి, మీరు కానివ్వండి. నిన్ను కాదు పిలిచింది, నా తమ్ముండి. అసలు నువ్వు పిలవడానికి నీకు ఇంట్లో అధికారం ఎక్కడుందయ్యా? ఉషయ, కుట్రలు పన్ని ఆస్తి అంత నీ అల్లుడు పరం చేసిన ఈ ఇంటి యజమాని రాంబాబు అని గుర్తుంచుకో. అంటే నేను కుట్రల పన్ని ఆస్తి మీ అబ్బాయి పేరు రాయించానంటావా? అది నీ మనసుకే కాదు, దేవుడికి కూడా తెలుసు. అసలు దేవుడున్నాడనే నమ్మకం ఉన్న ఏ తల్లి కన్నబిడ్డ కింద ద్రోహం తలపెట్టదు. దేవుడు కన్నా గురువు కన్నా ఆ తల్లే మా అందరికీ ఎక్కువ. ఏ పవిత్ర స్థలంలో ఆ మూర్తి నిలబడి ఉందో అక్కడికే వచ్చి ఆ తల్లినే మాటలు మిగులుతావా? ఏ ఉన్నమాట అన్నారు. ఆయన మీద పిలుచుకుపడతావు. కన్న తల్లిని కాని మాట అంటే నోరు మెదపలేదు సరిగదా, సమర్థిస్తున్నావా? కన్న తల్లి నిజమే, కానీ నిన్ను కన్న తల్లి కాదు. ప్రసాద్, ఏ ప్రసాద్, నీలాంటి పాపిష్టి వాడు నా కడుపులో పుట్టినందుకు ఇప్పటికే నేను బాధపడుతున్నాను రా. పాపిస్తవాడినా? లేకుంటే నీలో నిజాయితీ ఏ కోశాన ఉన్నా కన్న తండ్రి తగ్గినానికి ఇంత ఆలస్యంగా వస్తావా? ఆయన ఆత్మశాంతి పాలు కాకుండా కర్మలు జరిపిస్తుంటే చూచి ఆనందించాల్సింది పోయి కుళ్ళుతో కపటంతో మాటలు జారుతావా? నిజం చెప్తున్నా, కన్న పాపానికి నువ్వు నా బిడ్డవైనా వాడిని పెంచిన పుణ్యానికి వాడి చేత అమ్మా అని అనిపించకుండా అదృష్టాన్ని పొందాను రా. నాకు నిజమైన బిడ్డ వాడేనా? వాడే. అమ్మా, బయటపడిందిగా బండారం, నిన్ను వెనకేసుకొచ్చి నేను తలంచుకోవాల్సి వచ్చింది. రాధా, వెంటనే బయలుదేరు. ఎక్కడికి?
నీ పుట్టింటికి, అంటే నా అత్తవారింటికి. అదే ఈ రోజు నుంచి మన ఇల్లు. ఆ మాట అనడానికి మీకు అభిమానం ఎలా లేకపోయింది? రాధా, ఇది నా ఇల్లు. నా ఇల్లును విడిచి రావాల్సిన అవసరం నాకు లేదు. అమ్మాయి, నాన్న, చల్లగా ఉండే కుటుంబాలలో కలతలు రేపి తల్లి బిడ్డలను వేరు చేయడమేనా నీ పని? రాధా, నాకన్నా నీ భర్త కన్నా మీ అత్తయ్య రాంబాబే నీకు ఎక్కువ అన్నమాట. నాన్న, అమ్మా, ఆవేశపరులకు అహంకారులకు ఆడే మాట ఏమిటో, చేసే పని ఏమిటో వారికి తెలియదమ్మా. పవిత్ర అనుబంధాలను కూడా పాపుల దృష్టిలో అపార్థాలకు అబాండాలకు దారి తీస్తాయమ్మా. ఆడదానికి అత్తిళ్ళు కాదమ్మా ప్రధానం. భర్త అతనెక్కడుంటే ఆమె కూడా అక్కడే ఉండాలమ్మా. వెళ్ళిరా తల్లి, వెళ్ళమ్మా. ప్రసాద్, ప్రసాద్, నేను ఈ ఇల్లు ఏనాడో వదిలిపెట్టి వెళ్ళిపోయా. నువ్వు కూడా అమ్మను అనాథరాలని చేసి వెళ్ళిపోతావు. ఇక్కడ ఇలా జరుగుతుందనుకుంటే నాన్నగారి ఆబ్దేకు నేను ఏ ఏటు ఒడ్డునో పెట్టుండేవాడిని. ఈ గడప తొక్కేవాడినే కాదు. తమ్ముడు, అమ్మను వదిలిపెట్టి నువ్వు వెళ్ళకు. క్షేమంగా ఉండండి. నేనే పెడతాను. అమ్మా, వస్తాను. ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. పదమావయ్య, అదా రా. ధర్మయ్య గారు, ధర్మయ్య గారు. ఎవరు బాబు? కోర్టు అమ్మేనానండి. మీకు జప్తు నోటీస్ వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టండి బాబు. ఏమిటి, రేపే మన ఇల్లు ఎలా వేస్తున్నారా? ఆ భూష ఎంత పని చేశాడో. ఈ కోరుకుంటే లాభం లేదు నాన్న. ఏం చేయమంటావమ్మా? జప్తు చేయటం అంటే నలుగురిలో అవమానం కదా నాన్న. నువ్వు వెళ్ళి కొంచెం ఆ భూష టైం అడుగు. ఆ తర్వాత ఇల్లు అమ్మి బాకీ తీర్చేద్దాం. 5,000 బాకీ కోసం 20,000 రూపాయలు ఇల్లు వదులుకుంటావా? వెళ్ళి నాన్న. అలాగేనమ్మా. ప్రతి నెల వడ్డీ ఇస్తే సరిపోయిందా? డిగ్రీ అయిన బాకీ ఎంతకాలమే చూస్తూరుకోవడం. భూషయ్య గారు, ఒక్క 10 రోజులు టైం ఇప్పించండి. మీ బాకీ ఎలా అయినా తెచ్చుకుంటాను. నా మాట మన్నించండి. అదేం కుదరదు. మర్యాదగా రేపు కోర్టులో డబ్బు కట్టేవో సరే, లేదా నీ ఇల్లు వేలం తప్పదు. భూషయ్య గారు,